ఇప్పుడు నేను నీకు బల్ల ఇస్తున్నాను, నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు నాకు అన్యుడివా స్వజనుడివా? నీకు నాకు ఏ సంబంధం ఉంది? ఏ రక్తం కలిపింది? ఏ ఒక్క ఆత్మ నీ రక్తమే వేరే, నీ ఆత్మ వేరే, నీ డిఎన్ఏ వేరే. నువ్వు ఎట్రా ప్రసాదమా? చేయి జాపుకొని చూసి కొన్ని పూజ చేసుకుంటాకి. విమోచించబడ్డావా? అల్లాటప్పగా పాలు పొందొద్దు, సులువుగా సరదాగా తీసుకోవద్దు. సహవాసంలో కరెక్ట్గా లేకుండా ద్వేషించేవారితో, దూషించేవారితో, బాధించేవారితో, అవమానపరిచేవారితో, వాళ్ళతో ములాఖాతై స్నేహంగా ఉండి సంతోషంగా ఉండి మళ్ళీ వచ్చి చేయాపేశాడు. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. అంటే అప్పుడు దాకా సాతానికి ఇంకా పరిపూర్ణంగా లీగల్ రైట్స్ లేవు. వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడు ఉపయోగపడతాడా మనకి, ఈ నేసేద్దామని తిరుగుతున్నాడు వాడు. కానీ యేసు ప్రభు పక్కన ఉన్నాడు కదా, దమ్ము సరిపడలేదు వాడికి. ఎక్కడో గెరాసేన్ దేశంలో ఉండేనే వచ్చి మరి అలకొట్టేశాడు మమ్మల్ని. శిష్యుల దగ్గరికి చెప్తే చంపేస్తాడు అన్నాడు. భయం ఎడుతున్నాడు కొంచెం. వీడు ఎప్పుడైతే బరి తెగించి ముక్క తీసేసుకున్నాడో, పర్లేదు, ఫుల్ లైసెన్స్ వచ్చేసిందని వీళ్ళు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించి. ఎంత ఘోరం అండి! ఇప్పుడు బల్లలో పాలు పొందడం వల్ల నీలో మరణం ప్రవేశిస్తే, నీలో చీకటి ప్రవేశిస్తే ఎంత బాధ. జయ జీవితం కలిగి ఉండే పాలు పొందాలి. 2, స్వంత మనిషిగా, అన్యుడిగా, పరాయుడిగా కాదు, సొంత బిడ్డగా, సొంత కుటుంబ సభ్యుడిగా మనము ఆ భావన ఉంటే పాలు పొందు. 3, నీ ఆత్మీయ తండ్రిని కానీ, నాయకుడిని కానీ, అన్నను కానీ, సహోదరుని కానీ ద్వేషించే వారితో స్నేహం చేస్తూ మళ్ళీ వచ్చి బలలో పాలు పొందితే నీకే ప్రమాదం. నిన్ను ఇంతవరకు బయట ఉండి బాధ పెట్టే శత్రువు నీ లోనికి ప్రవేశిస్తాడు సుమా, అది చాలా డేంజర్. వాని కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో సిద్ధంగా ఉన్నాయి. పాలు పొందడం నువ్వు సిద్ధపడితే ఈ 3 విషయాల్లో యథార్థంగా మంచి మనస్సాక్షితో, కన్నీళ్లతో, ఇంతవరకు మార్పు లేని స్థితిలో ఉంటే కూడా ఇప్పటికైనా మార్చుకొని, సరిచేసుకొని, శుద్ధీకరించుకొని, నేను కడగబడ్డాను, నిజంగానే కన్నీరు కార్చాను, నిజంగానే పశ్చాత్తాపడ్డాను, నిజంగానే క్షమాపణ పొందాను అనే నిశ్చయత ఉంటే పాలు పొందాం. లేకపోతే టైం తీసుకో, గదిలోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు, ఉపవాసాలను ఏడువు, శుద్ధీకరించుకో, అప్పుడు పాలు పొందు. అంతేగాని పర్వాలేదనో, పక్కనోడికి నేను సిద్ధంగా లేనని తెలిస్తే ఫీలింగ్ మారుద్దనో తీసుకుని శాపాన్ని కొని తెచ్చుకోవద్దు.